వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పులపై వైసీపీలో కొనసాగుతున్న కసరత్తు. వచ్చే నెలలో చేపట్టే కార్యక్రమాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. 1,00,000 ఓట్ల మెజార్టీ కోరుతున్న చంద్రబాబు. ఈ హాట్ టాపిక్స్ తో కూడిన ఫస్ట్ సెగ్మెంట్ ఏపీ పాలిటిక్స్ లోకి వెళ్దాం. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులపై వైసీపీలో కసరత్తు కొనసాగుతూనే ఉంది. వైసీపీ అధిష్టానం నుంచి తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు పిలుపందింది. రాయలసీమకు చెందిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పుపై పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలను సీఎం పిలిపించారు. రేపట్లోగా కొత్త ఇన్ఛార్జ్ల జాబితా ప్రకటించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం కొత్త ఇన్ఛార్జ్లు కొత్త బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. జనవరి 1 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే పెన్షన్ల పెంపు కార్యక్రమంలో కొత్త ఇన్ఛార్జ్లు పాల్గొంటారని తెలుస్తోంది. కొత్త ఇన్ఛార్జ్లపై ప్రజల్లో పాజిటివ్ దృక్పథం తీసుకొచ్చేలా కార్యాచరణను వైసీపీ రూపొందిస్తోంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవంపై జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాలకు ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్లకు తెలిపారు. జనవరి 1 నుంచి 8 వరకు పెన్షన్ల పెంపు కార్యక్రమం, జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడాన్ని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తప్పుపట్టారు. ఎంతో మంది సీనియర్లున్నా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అన్నారు. అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి పార్టీ మారే వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరున్నా వెళ్లినా వైసీపీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుడిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపే బాధ్యత తనదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉపాధి హామీ పథకం అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మేతగా మారిందని బాబు ఆరోపించారు. దొంగ లెక్కలు రాస్తూ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు లేవు కానీ ఆడుదాం ఆంధ్ర అంటూ ఆటలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్రకు బదులు వైసీపీ దోచుకుందాం, దాచుకుందాం అనే ఆటలు పెట్టుకుని ఉంటే బాగుండేదని చంద్రబాబు అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులను పర్మనెంట్ చేయడం, సమాన జీతాలకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వం చెప్తూనే ఉందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ చేస్తామని మమ్మల్ని నమ్మండని మంత్రి చెప్పారు కానీ తాము దాన్ని చేతల్లో చూపామని కోరమని వెల్లడించారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. 13 డిమాండ్లలో 3ంటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే వేతనాల పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. అందువల్లే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదని అన్నారు. కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. హిందుత్వం మీద నమ్మకం లేని వాళ్లు తిరుమలలో ధార్మిక పరిరక్షణ ఎలా చేస్తారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం భగవంతుణ్ణి కూడా వదలడం లేదని మండిపడ్డారు. ఏపీలో ఉన్నది స్టిక్కర్ ప్రభుత్వమని పురంధేశ్వరి విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన పార్టీ వైసీపీ అని మంత్రి జోగి రమేష్ అన్నారు. హామీలపై చర్చించేందుకు సిద్ధమా అని చంద్రబాబు అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరారు. వేదిక, తేదీ, సమయం మీరే చెప్పండని సూచించారు. టీడీపీకి తెగులు పట్టిందని, ఒంటరిగా పోటీ చేయలేదని మండిపడ్డారు. వైసీపీని ఎదుర్కొనే సత్తాలేకే చంద్రబాబు పొత్తులకు వెళ్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. ఏపీలో ఇల్లు, ఆధార్ లేని చంద్రబాబుకు రాష్ట్రంలో ఏం పని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు గతంలో రైతులు మోసం చేశారని జోగి రమేష్ ఆరోపించారు. జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో విజయావకాశాలు బాగా పెరిగాయని జనసేన నేత కందుల దుర్గేష్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో చర్చించి పొత్తును ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారని దుర్గేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో తమ కూటమి 17 సీట్లలో విజయం సాధిస్తుందని దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడలో ఉన్న పవన్ ను దుర్గేష్ కలిశారు. పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది సరైన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు.
మచిలీపట్నం పోర్ట్ పనులను ఎమ్మెల్యే పేర్ని నాని పరిశీలించారు. పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పోర్టులో మొత్తం 4 బెర్తుల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. భూమి నుంచి సముద్రం లోపలికి 16 మీటర్ల లోతులో డ్రెడ్జింగ్ జరుగుతోందని వివరించారు. బేస్మెంట్ నిర్మాణ పనుల్లో 50 పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. చిలకపూడి పెడన మధ్య రైల్వే లైన్ నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్ని నాని తెలిపారు. అభయాస్తం దరఖాస్తులకు శ్రీకారం. తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్. ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ టుడేలో చూద్దాం. తెలంగాణలో ప్రజాపాలన తీసుకురావాలని 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని అనుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికో కొంతమంది వ్యక్తులకో సంబంధించిన పార్టీ కాదని భట్టి స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని ప్రకటించారు. 6 గ్యారెంటీల అమలు కోసం ప్రతి గ్రామంలో సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇకపై తెలంగాణలో ప్రజల ప్రభుత్వం నడుస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం జామిని ఆదివాసీగూడెంలో ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో సీతక్క పాల్గొన్నారు. నిరక్షరాస్యులకు సైతం అవగాహన కల్పించేలా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుల జారీ అన్నది ఇకపై తెలంగాణలో నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. 6 గ్యారెంటీలకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని, అది దరఖాస్తులో ఒక కాలం మాత్రమేనని సీతక్క వెల్లడించారు. తెలంగాణలో కనీసం 10 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించేలా చూడాలని పార్టీ క్యాడర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. ఈ మేరకు పార్టీ క్యాడర్తో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో అమిత్ షా తొలి పర్యటన ఇది. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెలతో అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. నేతలను సమన్వయం చేయాలని కిషన్ రెడ్డిని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు షా హితబోధ చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలున్నారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సామాన్య ప్రయాణికుల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణికుల బాగోలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణం గురించి మహిళలతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించనున్న 6 గ్యారెంటీల గురించి బస్సులోని ప్రయాణికులకు వివరించారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. తాను నిందితుడినో బాధితుడినో ప్రభుత్వం తేల్చాలని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందు డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో రోహిత్ రెడ్డిని విచారిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని టీవీ9తో నందు అన్నారు. ఆ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న స్వామీజీలను పరిచయం చేసింది బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణేనని తెలిపారు. చాలా మంది పోలీసు అధికారులు తనను ఇబ్బంది పెట్టారని నందు అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకొస్తాయని నందు తెలిపారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్, సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ మధ్య మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ఈ ఇద్దరు అధికారుల మధ్య ఇంటికి సంబంధించిన గొడవ నడుస్తోంది. ఈ వివాదం కాస్త కేసుల దాకా వెళ్లింది. ఇంటికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఐపీఎస్ నవీన్ మీద భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను నిన్న విచారించారు. సత్రాల నిర్మాణంలో శ్రీశైల దేవస్థానంలో వివాదం. ప్రతిభను వెలికితీసే అద్భుత కార్యక్రమం ఆడుదామాంధ్ర అని ప్రశంసలు. వరంగల్లో హిస్టరీ, కాంగ్రెస్ సభలు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా సత్రాలు నిర్మించాలంటే దేవస్థానం 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. దీనిపై మంత్రిని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు అడ్డుకున్నారు. వేదికపైనే ముగ్గురు మాటామాట అనుకోవడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
అంత డబ్బు డిపాజిట్ చేయడం కష్టమని ట్రస్ట్ బోర్డు సభ్యుడు విరూపాక్షయ్య అన్నారు. ఆ మొత్తాన్ని తగ్గించే ప్రసక్తే లేదని మంత్రి తెగేసి చెప్పడంతో సర్ది చెప్పేందుకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిభను వెలికితీసే అద్భుత కార్యక్రమం ఆడుదామాంధ్ర అని మంత్రి విడుదల రజని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్న పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మరింత శిక్షణ ఇస్తామని తెలిపారు. గుంటూరులోని వివిధ స్టేడియంలలో జరుగుతున్న ఆటల పోటీలను మంత్రి తిలకించారు. విద్యార్థులతో కలిసి ఆమె షటిల్ కూడా ఆడారు. గతేడాదితో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నేరాల రేటు తగ్గిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. క్రితం సంవత్సరంతో పోల్చితే క్రైమ్ రేట్ 8.13% తగ్గిందని తెలిపారు. మర్డర్లు, చోరీలు, మోసాలు తగ్గాయని వెల్లడించారు. మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయనన్నారు. అయితే 2 వీలర్స్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. దిశ యాప్ ఏపీలో బాగా పనిచేస్తోందని డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం పనిచేస్తోందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. అసభ్యకరమైన పోస్టులు పెడితే కేసులు పెడుతున్నామని డీజీపీ ప్రకటించారు. సమగ్ర భూ హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం జగన్ కు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. లోపభూయిష్టమైన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరారు. ఈ చట్టం రెవెన్యూ యంత్రాంగానికి, వాస్తవ హక్కుదారులకు శాపంగా మారిందనన్నారు. వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసమే ఈ దుష్ట చట్టాన్ని తెచ్చినట్లుందని ఆరోపించారు. 535 సివిల్ కోర్టుల్లో ఏళ్లుగా మగ్గుతున్న భూ వివాదాల పరిష్కారానికి 26 రెవెన్యూ ట్రిబ్యునల్స్ సరిపోతాయా అని లేఖలో రామకృష్ణ ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులకు పట్టాలు అందజేశారు. ఉద్యోగుల పట్ల బాధ్యతతోనే తాము పని చేపట్టామని భూమన తెలిపారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు భూమన వెల్లడించారు. ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం టీటీడీ 700కు పైగా ఎకరాల భూమిని సేకరించింది. కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. 26 జిల్లాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు సైన్స్ ఫేర్ లో పాల్గొన్నారు. 234 ఎగ్జిబిట్లను ఈ ఫేర్ లో విద్యార్థులు ప్రదర్శించారు. భవిష్యత్తులో మనమంతా సైన్స్ పైనే ఆధారపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాకా పొదలకూరులో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా మేనేజర్, కలెక్టర్, ఎస్పీలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారు. మైనింగ్ ఆపాలని తాను సత్యాగ్రహ పోరాటం కూడా చేశానని సోమిరెడ్డి తెలిపారు. పేలుడు పదార్థాలు తెచ్చిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అధికారులు ఆహ్వానించారు. కానీ ఆమె వచ్చేలోపే ప్రారంభించేశారు. అధికారుల అత్యుత్సాహంపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ఆమె ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 82వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. 30 ఏళ్ల క్రితం కూడా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు కాకతీయ వర్సిటీలో జరిగాయి. చరిత్రకు సంబంధించి ఉత్తమ పరిశోధనా పత్రాలు సమర్పించిన వారికి ఐహెచ్సి అవార్డులు కూడా అందజేస్తుంది. ఎన్నికల సంఘారావం పూరించిన కాంగ్రెస్ ఈడీ ఛార్జ్షీట్లో ప్రియాంక గాంధీ పేరు కన్నుమూసిన కెప్టెన్. నేషనల్ సెగ్మెంట్ లో ఈ విశేషాలు చూద్దాం. 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హమ్ హే తయార్ పేరుతో నిర్వహించిన ర్యాలీ ద్వారా వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించింది. లోక్సభలో చొరబడిన వ్యక్తులు ఎవరని ప్రశ్నించినందుకు పార్లమెంట్లో తమకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నాగ్పూర్లో 2 సిద్ధాంతాలున్నాయని ఖర్గే అన్నారు. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవచించిన పురోగమన సిద్ధాంతమైతే మరొకటి దేశాన్ని నాశనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ అని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీతో తాము సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామన్నారు నాగ్పూర్ సభలో రాహుల్ గాంధీ.
బీజేపీ పాలనలో దేశ యువత అష్టకష్టాలు పడుతున్నారని, ఉద్యోగాలు లేక సెల్ ఫోన్లలోనే ఎక్కువ కాలం గడుపుతోందన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యానికి మారుపేరని, బీజేపీ అంటే నియంతృత్వానికి నిదర్శనమన్నారు. లోక్సభలో ఓ బీజేపీ తనను దొంగచాటుగా కలిసి తన బాధను చెప్పుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. హర్యానాలో జరిగిన భూ కుంభకోణం కేసులో భాగంగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఆమె పేరు చేర్చింది. ఫరీదాబాద్ లో 5 ఎకరాల వ్యవసాయ భూమిని 2006లో ఢిల్లీకి చెందిన హెచ్ఎల్ పహ్వా అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో అదే భూమిని అదే వ్యక్తికి విక్రయించారు. ఈ 2 లావాదేవీల్లో ప్రియాంక గాంధీ పాత్రున్నట్లు ఈడీ ఆరోపించింది.